మన సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది అని మన సనాతన ధర్మం చెబుతుంది. అందుచేతనే ఈ మండలంలో ఉన్నటువంటి మాతృమూర్తులను, సోదరీమణులను, మహిళా లోకాన్ని గౌరవించాలనేటటువంటి సంకల్పముతోటి మన హిందూ ధర్మ పరిరక్షకులు, ధార్మిక నాయకులు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారు ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి 40 లక్షల రూపాయల ఖర్చుతోటి ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలని చెప్పాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు కంబాల శ్రీనివాసరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజున శ్రీనివాసుడు లక్ష్మీ సమేతంగా ఒక ప్రమాణం చేశాడు. ఏంటో తెలుసా? మరు జన్మలో ఎక్కడో ఒక చోట మీ అందరికీ నేను ఈ లక్ష్మీదేవి రూపాన్ని బంగారం రూపంలో ఇస్తానని. అదే ఇప్పుడు జరుగుతోంది. ఆ శ్రీనివాసుడే ఈ శ్రీనివాసుడు. అలాగే ఈవేళ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అన్నదానాల్లోని దేనికి కూడా వెనకం చేయకుండా ఇంతటి ఖర్చు పెట్టినటువంటి కంబాల శ్రీనివాసరావు గారికి ఎన్నో జన్మలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రుణం తీర్చుకోలేవు. చాలామంది చదువుకున్న వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, రాముడు, అల్లా, జీసస్ వేరు వేరు దేవుళ్ళు అనుకోవడం చాలామంది చేసే తప్పది. పరబ్రహ్మస్వరూపం ఒకడే ఉంటాడు పంచభూతాలుగా, ఆయనకు రూపం ఉండదు. ఇది అన్ని చోట్ల చెప్తుంటారు. చదువుకున్న సైంటిస్టు కూడా దేవుడిని వేరు చేసి మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. మతం అనేది జీవన విధానం. భగవంతుడికి మతానికి సంబంధమే లేదు అసలు. కానీ స్వార్థపరులు వాళ్ళు బ్రతకడానికి, అనేక రకాల రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నాయకులు పదవులు పొందడం కోసం మతాలను సృష్టించి అన్నదమ్ముల్లాంటి మన భారతీయుల్ని అనేక విధాలుగా వేరు చేస్తారు. రాబోయే కాలంలో కూడా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం నేను చాలా విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాను.